హలో గాయస్, వెల్కమ్ టు సాన్యా ఎడిట్. సో లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. ఇంకా నేను నా ఫ్రెండ్ ముంబై ట్రిప్ ప్లాన్ చేసాము. సో ముంబై 4 days ట్రిప్ వచ్చాము. ఈ వీడియోలో మేము ముంబైలో ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, ఎలా రీచ్ అయ్యాము అన్నది చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. వెల్కమ్ టు డే 1. ఈరోజు ప్లాన్ వచ్చేసి తాజ్ ప్యాలెస్ అండ్ ఎలిఫెంటా ఐలాండ్. సో మేము అరోలీలో స్టే చేస్తున్నాము. ఫ్రెష్ అయ్యి మార్నింగే స్ట్రైట్గా అరోలీ స్టేషన్ వచ్చాము. ఇక్కడ నుంచి మనం సిఎస్ఎంటీ వెళ్ళాలి. అక్కడ నుంచి తాజ్కి బస్సెస్, క్యాబ్స్ ఉంటాయి. ఇప్పుడే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ సిఎస్ఎంటీ వచ్చాము. ఇది చాలా ఫేమస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్. ఇది 1888లో బిల్డ్ చేశారంట. విక్టోరియన్ గోతిక్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేశారు. ఇది ముంబైలోని లార్జెస్ట్ అండ్ ఇండియాలో 3rd లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఐకానిక్ రైల్వే స్టేషన్. అండ్ ఇది పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇక్కడ ఆపోజిటే బస్సెస్ ఉంటాయి. తాజ్ ప్యాలెస్ అని చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు. అలా బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఫ్యాషన్ స్ట్రీట్ అనమాట. మార్నింగ్ కదా, ఇంకా ఓపెన్ చేయలేదు షాప్స్ ఏమి. నా లొకేషన్కి వచ్చేసాము. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా, ముంబైస్ గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్. బ్యాక్ సైడ్ మనకి అరేబియన్ సీ ఉంటుంది. ఇది 1924లో బిల్డ్ చేశారంట. బ్రిటిష్ మొనార్కీ కింగ్ జార్జ్ 5 అండ్ క్వీన్ మేరీ ఫస్ట్ టైం ఇండియాకి వస్తున్నారని వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి బిల్డ్ చేశారు గేట్వే ఆఫ్ ఇండియాని. గేట్వే ఆఫ్ ఇండియాని ఫేస్ చేస్తూ మనకి ఆపోజిటే తాజ్ ప్యాలెస్ హోటల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద తాజ్ ప్యాలెస్ హోటల్. ఇది లగ్జరీ హోటల్ మాత్రమే కాదు, ఇట్స్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ముంబై. ఇది 1903లో బిల్డ్ చేశారు. ఇది ఇండియాస్ ఫస్ట్ 5-star హోటల్ అంట. అండ్ ఇది వచ్చేసి తాజ్ హోటల్ టవర్. సో గైస్, తాజ్ బ్యాక్ సైడ్ లైన్లో మనకి మంచి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. సో స్నాక్స్ తినేసి మనం ఎలిఫెంటా కేవ్ స్టార్ట్ అవుదాం. సో తాజ్ పక్కనే మనం ఎలిఫెంటా ఐలాండ్ వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ ఉంటుంది. పికప్ అండ్ రిటర్న్ 2 ఇంక్లూడెడ్. అక్కడికి తీసుకువెళ్ళడానికి ఫెరీస్ లైన్గా ఉంటాయి. చాలా పెద్ద క్యూ ఉంది, లాంగ్ వీకెండ్ కదా. డాక్యార్డ్ ముంబై. వావ్, ఇదే ఫెరీ గైస్. లిటరల్లీ ఊగుతుంది. పైన రైన్ పడుతుంది, కింద ఫెర్రీ. వావ్. సో మన టర్న్ వచ్చేసింది, ఎక్కేద్దాం పదండి. సో ఫెర్రీ ఎక్కగానే అందరూ తప్పకుండా లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి.
ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట మన ఫెరీ జర్నీ. ఐలాండ్ రీచ్ అవ్వడానికి 1 అవర్ పడుతుందంట. నేను బీచెస్ వెళ్తా కానీ ఫర్ ది ఫస్ట్ టైం సీలో ట్రావెల్ చేస్తున్నాను. ఫెరీ అయితే రెయిన్ అండ్ బ్రీజ్ వల్ల డ్యాన్స్ చేసుకుంటూ పోతుంది. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, నాకు బాగా నచ్చింది. మనకి వెళ్ళే దారిలో ఆయిల్ మైనింగ్ రింగ్స్, షిప్స్ కనిపిస్తాయి. నేను సరిగ్గా రికార్డ్ చేయలేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడే మనం ఐలాండ్ వచ్చాము. ఫెరీస్ దగ్గర నుండి ఐలాండ్ వెళ్ళడానికి టాయ్ ట్రైన్ ఉంటుంది. టికెట్స్ ఎవరు ఇస్తారు? ఇదే ఎలిఫెంటా ఐలాండ్ అన్నమాట. టాయ్ ట్రైన్ దిగగానే స్టాల్స్ ఉంటాయి. గైస్, నేను ముందే చెప్తున్నాను, ఇక్కడ క్రాఫ్ట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. కొనకుండా అస్సలు వెనక్కి రాలేము, అంత బాగుంటాయి. ఇది కేవ్స్కి ఎంట్రీ గేట్ అనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇవి అమెథిస్ట్ క్రిస్టల్స్ అంట. పర్పుల్ కలర్లో భలే ఉన్నాయి. వీటిని లక్కీ స్టోన్స్ అని కూడా అంటారంట. నేను ఇది తీసుకున్నాను, 150 రూపీస్ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. ఏంటిది? We are going for Elephanta Caves. Elephanta Caves is an island. Massive stone image of an elephant placed there, now displayed as. బ్రిటిష్ టైంలో ఈ ఐలాండ్లో ఒక ఎలిఫెంట్ స్టాచ్యూ ఉండేదంట. అందుకే ఎలిఫెంటా కేవ్స్ అని నేమ్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టాచ్యూ లేదు. బారిష్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఎలిఫెంటా కేవ్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. ఈ కేవ్స్ 1500 ఇయర్స్ ఓల్డ్ కేవ్స్ అంట. మొత్తం 7 కేవ్స్ ఉంటాయి. మనం ప్రజెంట్ ఉన్నది కేవ్ 1 అండ్ ఇది మోస్ట్ ఫేమస్ కేవ్. ఈ కేవ్స్ని శివాకి డెడికేట్ చేశారు. ఇక్కడ ఫేమస్ ఐడల్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను. ఇదే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్, త్రిమూర్తి ఐడల్, బ్రహ్మ విష్ణు శివ.
కేవ్ 1 మధ్యలో పెద్ద శివలింగం ఉంటుంది, భలే ఉంటుంది. ఇలా ఒక్కో వాల్కి డిఫరెంట్ మూర్తి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నది కళ్యాణ్ సుందర్ మూర్తి. మనం నెక్స్ట్ కేవ్స్కి వెళ్దాము. మాన్సూన్ కదా, గ్రీనరీ చాలా బాగుంది. ఇప్పుడు మనం కేవ్ 3కి వచ్చాము. గైస్ 7 కేవ్స్లో అన్నీ ఆపరేషనల్ లేవు, ఒక 5 మాత్రమే ఉన్నాయి. ఈ కేవ్స్ ఈ 6 పిల్లర్స్ మీద సపోర్ట్ అయి ఉంటుందంట. ఇప్పుడు మనం కేవ్ 4కి వచ్చాము. ఈ కేవ్ ఈ సైడ్కి ఫేస్ అయి ఉంటుంది. కేవ్లో 4 సెల్స్ ఉంటాయి అండ్ వరండా ఉంటుందంట. ఈ కేవ్లో శివలింగం ఉంటుంది. రాక్ని కార్వ్ చేసి టెంపుల్ లాగా చేశారు. We are going for cave 5. ఇది కేవ్ 5 అన్నమాట. క్లోజ్ చేస్తుంది, రాక్స్ పడిపోయాయి అంట. సో ఇంకా టాయ్ ట్రైన్ ఎక్కేసాము, లేట్ అవుతుంది, ఇంకా వెళ్ళిపోవాలి. जल्दी आ जाओ. మన ఫెర్రీ వచ్చేసింది, ఇక ఎక్కేసి రిటర్న్ అయిపోవడమే ఈ రోజుకి. Thank you for watching. Please subscribe, like and share the Sanya Edit. Bye.